ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్‌ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు. చూడండి, అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి లేదా మన అవసరాన్ని బట్టి వాటి పనితీరును బట్టి క్లాసిఫికేషన్ అన్నది జరుగుతుంది. అందులో ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ యూటిలిటీ. బేస్డ్ ఆన్ యూటిలిటీ లేదా బేస్డ్ ఆన్ అవర్ పర్పస్. మన అవసరాన్ని బట్టి కంప్యూటర్ని 2 రకాలుగా క్లాసిఫై చేశారు నాన్న. ఒకటి వచ్చేసి జనరల్ పర్పస్ కంప్యూటర్. రెండోది వచ్చేసి స్పెషల్ పర్పస్ కంప్యూటర్. స్పెషల్ పర్పస్ కంప్యూటర్. నాన్న, జనరల్ పర్పస్ అంటే సాధారణమైన మన వాడుకలకు, అంటే ఉదాహరణకు ఏదైనా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి, లేదంటే ఒక మూవీ చూడడానికి, లేదా ఒక గేమ్ ఆడడానికి, ఇవన్నీ ఏంటి జనరల్ పర్పస్. సో ఈ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అనేటివి ఒక ప్రత్యేకమైన కారణం చేత నిర్మించబడ్డవి కావు. సాధారణమైన పనుల కోసం తయారు చేయబడ్డ కంప్యూటర్లు. అంటే మనం వాడే పీసీ ఏ జాతికి చెందింది అంటే జనరల్ పర్పస్ కంప్యూటర్. మరి స్పెషల్ పర్పస్ కంప్యూటర్ దాని పేరులోనే ఉంది. ఇది కేవలం ఒక కారణం చేత డెవలప్ అయిపోయింది అనమాట. అంటే అన్ని పనులకు పనికిరాదు నాన్న. ఇది ఆ ఒక్క టాస్క్ని మాత్రమే చేయగలడు. స్పెషల్లీ డిజైన్ ఫర్ ఎ పర్టికులర్ టాస్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్పెషల్ పర్పస్ కంప్యూటర్. ఉదాహరణకు ఏటీఎం మిషన్ ఉంది. ఏటీఎం మిషన్ కూడా ఒక కంప్యూటరేనండి. దానికి మానిటర్ ఉంటుంది, దానికి డిస్ప్లే కీబోర్డ్ లాంటిది ఉంటుంది, టచ్ స్క్రీన్ ప్యానల్స్ అన్నీ ఉన్నాయి. అయితే దాంట్లో మూవీస్ చూడాలంటే కుదరదు. అది ప్రత్యేకంగా ఒక పని కోసమే తయారైంది. ఆ పని మాత్రమే చేయగలదు. అలాగే మనం ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే స్కానింగ్ చేసే మిషన్స్ ఉన్నాయి. బాడీ స్కాన్ చేసే మిషన్స్, అవి కూడా కంప్యూటర్సే. మరి అక్కడ నేను ఒక వీడియో గేమ్ ఆడుకోవచ్చా అంటే వీడియో గేమ్స్ ఆడడానికి పనికిరావు నాన్న. ఆ పనికి మాత్రమే తయారు చేయబడ్డవి. సో జనరల్ పర్పస్ కోసం తయారు చేయలేదు. స్పెషల్లీ డిజైన్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. అలా మన అవసరాలను బట్టి కంప్యూటర్లు 2 రకాలుగా క్లాసిఫై చేయబడింది. ఒకటి సాధారణమైన అలవాట్ల కోసం, సాధారణమైన పనుల కోసం, ఇంకోటి ప్రత్యేకమైన పనుల కోసం. సో జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్. ఇక నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసిందన్న, అవి తీసుకుండే డేటాను బట్టి క్లాసిఫై చేయడం జరిగింది. అంటే బేస్డ్ ఆన్ డేటా హ్యాండిల్డ్ బై దెమ్. అంటే అవి తీసుకుండే ఇన్పుట్ను బట్టి క్లాసిఫికేషన్ జరిగింది. ఒకటి అనలాగ్ కంప్యూటర్స్. రెండోది డిజిటల్ కంప్యూటర్స్. మూడోది హైబ్రిడ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి అనలాగ్ కంప్యూటర్, మరొకటి డిజిటల్ కంప్యూటర్, మూడోది హైబ్రిడ్ కంప్యూటర్. అవి తీసుకుండే ఇన్పుట్ను బట్టి ఈ క్లాసిఫికేషన్ జరిగింది. అనలాగ్ కంప్యూటర్లో ఎప్పుడూ కూడా ఇన్పుట్ అనేది సిగ్నల్స్ రూపంలో ఉంటుంది. అనలాగ్ కంప్యూటర్లు దేనికి వాడతారు అంటే టెంపరేచర్ని క్యాల్కులేట్ చేయడానికి, లేదా ప్రెషర్ని క్యాల్కులేట్ చేయడానికి. ఇవన్నీ కూడా ఏంటి, డిజిటల్ డేటా అయితే కాదు. ఇవన్నీ కూడా సిగ్నల్స్ని ఇన్పుట్గా తీసుకొని సిగ్నల్స్ని అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేసే కంప్యూటర్లే ఈ అనలాగ్ కంప్యూటర్. మరి డిజిటల్ కంప్యూటర్ ఏంటి, డేటా అంతా కూడా జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. డిజిటల్ డేటాని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. నంబర్ సిస్టమ్ డిజిటల్ డేటాని మాత్రమే ఇది హ్యాండిల్ చేయగలదు. సిగ్నల్స్ని ఇది తీసుకోలేదు. ఇన్పుట్ డిజిటల్ ఫామ్లోనే ఉంటుంది, అవుట్పుట్ కూడా డిజిటల్ ఫామ్లోనే ఉంటుంది. ఇక మూడోది హైబ్రిడ్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్.
మా ఇదేంటి అంటే మనం ఇన్పుట్ అనలాగ్లో ఇచ్చినా పర్లేదు, లేదా డిజిటల్లో ఇచ్చినా పర్లేదు. అలాగే అవుట్పుట్ నీకు అనలాగ్లో కావాలన్నా ఇస్తుంది, డిజిటల్లో కావాలన్నా ఇస్తుంది. అలా అనలాగ్ ఫీచర్స్ని, డిజిటల్ ఫీచర్స్ని రెండింటిని కంబైన్ చేసుకోవచ్చు కంప్యూటర్సే ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి వాటి సైజు, షేపు, మెయింటెనెన్స్ కాస్ట్ బట్టి జరుగుతుందన్న. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ దేర్ size and capacity and speed and their cost. వీటిని బేస్ చేసుకుని క్లాసిఫై చేశారు. అందులో అతి పెద్దది, సైజులో పెద్దది, వేగంగా పనిచేయగలిగేది, ఖరీదైంది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ని ఎందుకు వాడతారు అంటే లార్జ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి వాడతారు. లార్జ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి వాడేది ఏది అంటే సూపర్ కంప్యూటర్. మరి సూపర్ కంప్యూటర్ ఉన్న వాటిల్లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్గా చెప్పచ్చు. లార్జ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే ఉదాహరణకు అనుకుందామమ్మా, ఎక్కడో ఏవో చిన్న క్యాలిక్యులేషన్స్ చేయాలి, ఎంత దూరం ఉంది, ఎట్లా ప్రయాణించాలి, అలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సూపర్ కంప్యూటర్సే హ్యాండిల్ చేస్తాయి అన్నమాట. ఇక వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది? వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ నానా, వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే సిడిసి 6600. సిడిసి 6600. సిడిసి అంటే కంట్రోల్ డేటా కార్పొరేషన్. నానా, ఈ సిడిసి 6600ని నిర్మించిన వ్యక్తి శామ్రాన్ క్రే అనే వ్యక్తి ఈ సిడిసిని డిజైన్ చేసిన వ్యక్తి నాన్న. ఇక నెక్స్ట్ మన ఇప్పుడు ఉన్న వాటిల్లో వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇది మొన్న జూన్ 23వ తేదీ వరకు కూడా సమ్మిట్ అనేది ఉండేదమ్మా. అయితే జూన్ 23rd 2020 ఇప్పుడు మనకున్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఫుగాకు. ఇది జపాన్ వాళ్ళదమ్మా. ఫుగాకు అనేది ఇప్పుడు ఉన్న వాటిల్లో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఈ డేట్ తర్వాత. అంతకు ముందు ఏముండింది అంటే సమ్మిట్ ఉండింది నాన్న. సమ్మిట్ ఇది అమెరికా వాళ్ళది నాన్న, అమెరికా వాళ్ళది. ఇది మాత్రం ఫుగాకు అనేది లేటెస్ట్గా వచ్చిన సూపర్ కంప్యూటర్ అని చెప్పచ్చు. ఇప్పుడు సమ్మిట్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది నాన్న. ఇక మన ఇండియా విషయానికి వస్తే నాన్న, ఇండియాలో వచ్చిన ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో ఫస్ట్ వచ్చిన సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరమ్ 8000 సిరీస్. పరమ్ 8000 సిరీస్. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిల్లో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఇండియా, ఇప్పుడు ఉన్న వాటిల్లో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఒకటి ప్రత్యూష్ ఉంది, ఇంకొకటి మిహిర్ ఇప్పుడు ఉన్న వాటిల్లో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్గా పిలవచ్చు. ఇది నా క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో 3 రకాల క్లాసిఫికేషన్. అంటే ఇంకా కూడా మనం సైజు స్పీడ్లో చెప్పుకోవాలి నాన్న. సైజు స్పీడ్లో ఇప్పుడు మనం చూసుకుంది ఒక సూపర్ కంప్యూటర్ ఒకటే. ఇంకా కూడా మనం మెయిన్ ఫ్రేమ్స్, మినీ, అలాగే మైక్రో కంప్యూటర్ గురించి చెప్పుకోవాలి.
అయితే సూపర్ కంప్యూటర్‌లో ఎక్కువ డేటా ఉంటది. సూపర్ కంప్యూటర్‌లో ఈ వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది? వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. ఇది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతా ఉంటది నాన్న. ఇప్పుడు ఒకటుంది. ఫుగాకు ఉంది. మళ్ళీ మారొచ్చు ఇది. సో, ఎప్పుడు కూడా పోటీ అనేది జరుగుతూనే ఉంటది. ముఖ్యంగా అమెరికాకి, చైనాకి ఎక్కువ పోటీ జరుగుతా ఉంటుంది. సో, ఆ అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎగ్జామ్ పోయే రోజు చూసుకోవాల్సొస్తుంది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏముందన్నది చూసుకోవాల్సొస్తుంది. జనరల్‌గా సూపర్ కంప్యూటర్స్‌లో అన్నిట్లోనూ వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే లినక్స్ సిస్టమ్‌నే వాడుతా ఉంటారన్నమాట. ఇక సూపర్ కంప్యూటర్ స్పీడ్ దేంట్లో కొలుస్తారు అంటే ఫ్లాప్స్‌లో కొలుస్తారు నాన్న. ఫ్లాప్, ఫ్లాప్స్. ఫ్లాప్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఈ ఫుగాకు ఏ స్పీడ్‌లో ఉంది అంటే పీ ఫ్లాప్స్‌లో ఉంది నాన్న. పీ ఫ్లాప్స్. పెటా. పీ అంటే పెటా. పెటా. పెటా ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని చెప్తాం. ఓకేనా? సో, సూపర్ కంప్యూటర్‌లో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఇవే. ఎందుకు వాడతారు సూపర్ కంప్యూటర్లు అంటే లార్జ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్‌ని ఫాస్ట్‌గా చేయడానికి వాడతారు. మరి వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే సిడిసి 6600 సెమరన్ క్రే అనే ఆయన దీన్ని డిజైన్ చేశాడు. సిడిసి అంటే కంట్రోల్ డేటా కార్పొరేషన్. మరి వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఫుగాకు ఉంది. ఇది జపాన్ వాళ్ళది. అంతకు ముందర ఏముంది అంటే సమిట్. ఇప్పుడు సమిట్ సెకండ్ పొజిషన్‌లో ఉంది. అది అమెరికా వాళ్ళది. రైట్. ఇక మన ఇండియాలో వచ్చిన ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అని అంటే పరం 8000 సిరీస్ నాన్న. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాటిల్లో ఇండియాలో ఫాస్టెస్ట్‌గా ఉన్నది ఏది అంటే ఒకటి ప్రత్యూష్, ఇంకోటి మిహిర్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్‌ది ఈ సైజు స్పీడ్‌లో సూపర్ కంప్యూటర్స్ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో ఉన్నది ఏది అంటే మెయిన్ ఫ్రేమ్స్ నాన్న. మెయిన్ ఫ్రేమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్‌ని సైమల్టేనియస్‌గా సపోర్ట్ చేయగలదు. చూడండి, ఇది సూపర్ కంప్యూటర్ లాగా విపరీతమైన క్యాలిక్యులేషన్ చేయడానికైతే పనికిరాదు కానీ, వందల కొద్ది యూజర్స్‌ని హ్యాండిల్ చేయగలదు. జనరల్‌గా మన బ్యాంక్ సర్వర్స్ అన్నీ కూడా, మన బ్యాంకుల సర్వర్‌లన్నీ కూడా ఏముంటాయి అంటే, ఖచ్చితంగా మెయిన్ ఫ్రేమ్సే ఉంటాయి. గూగుల్ అయినా సరే సూపర్ కంప్యూటర్‌ని మెయింటైన్ చేయదు. మెయిన్ ఫ్రేమ్స్‌ని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే, వందల మంది యూజర్స్‌ని సపోర్ట్ చేయగలిగేది, ఒకేసారి అందరికీ సమాధానం చెప్పగలిగేది ఏదైనా ఉంది అంటే అది మెయిన్ ఫ్రేమ్స్ అని చెప్పచ్చు. ఇక మెయిన్ ఫ్రేమ్స్ తర్వాత అంటే చూడండి, సూపర్ కంప్యూటర్‌కి మెయిన్ ఫ్రేమ్స్‌కి వస్తే సైజు, స్పీడు, కాస్టు అన్నీ తగ్గుతాయి. మరి మెయిన్ ఫ్రేమ్స్ కన్నా చిన్నది ఏది అంటే మినీ కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్. నానా మినీ కంప్యూటర్స్ చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో వాడతారమ్మా. స్మాల్ బిజినెస్, చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో ఈ మెయిన్ ఫ్రేమ్స్ని మెయింటైన్ చేయాలంటే కుదరదు. అందుకని వాళ్ళు వాళ్ళ బిజినెస్లో వాడే కంప్యూటర్ అంటే మినీ కంప్యూటర్స్ అని చెప్పచ్చు. బేసిక్గా ఇవన్నీ కూడా సర్వర్లు. ఇవన్నీ కూడా సర్వర్స్. మరి మనం వాడే కంప్యూటర్ ఏది అంటే మైక్రో కంప్యూటర్. మనం వాడే కంప్యూటర్ ఏది అంటే మైక్రో కంప్యూటర్. ఇది మినీ కన్నా చిన్నది. ఇది సింగిల్ యూజర్ సిస్టమ్స్. సింగిల్ యూజర్ సిస్టమ్. ఏ సిస్టంలో అయితే మైక్రో ప్రాసెసర్ ఉంటుందో దాన్ని మైక్రో కంప్యూటర్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే మిగతా వాటిలో కూడా ఉంటుంది, కానీ ఇది సింగిల్ యూజర్ కోసమే డిజైన్ చేయబడింది నాన్న. సో, ఈ సింగిల్ యూజర్ సిస్టమ్స్ అన్నిటిని కూడా మైక్రో కంప్యూటర్స్ అంటారు. వీటి కిందకి ఏమేమి వస్తాయి? ఉదాహరణకు మనం వాడే పీసీలు, డెస్క్‌టాప్‌లు, లేదా మనం వాడే ల్యాప్‌టాపు, లేదా మనం వాడే పామ్ టాపు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే మన మైక్రో కంప్యూటర్స్ కిందకి వస్తుంది. ఓకేనా? ఇది క్లాసిఫికేషన్ అమ్మ. క్షుణ్ణంగా చూడండి నాన్న. క్లాసిఫికేషన్ అనేది ఎలా జరిగిందన్నది ఒకసారి చూడండి. క్లాసిఫికేషన్‌లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి వాటి పర్పస్. ఈ పర్పస్‌ని బట్టి చూస్తే 2 రకాలు ఉన్నాయి. ఒకటి జనరల్, ఇంకోటి స్పెషల్. అలాగే
నెక్స్ట్ది వచ్చేసి అవి తీసుకుండే డేటా హ్యాండిల్డ్ బై దెమ్. అవి తీసుకుండే ఇన్పుట్ను బట్టి 3 రకాలుగా చేశాడు. ఒకటేమో అనలాగ్, రెండోది డిజిటల్, మూడోది హైబ్రిడ్. ఇక నెక్స్ట్ది వచ్చేసి అవి స్పీడు, వాటి యొక్క సైజుని బట్టి క్లాసిఫై చేశాడు. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఒకటి సూపర్ కంప్యూటర్ ఉంది, ఇంకొకటి మెయిన్ ఫ్రేమ్స్ ఉంది, ఇంకొకటి వచ్చేసి మినీ ఉంది, చివరిగా మైక్రో కంప్యూటర్ ఉంది. ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పచ్చు నన్ను. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్, అంటే ఇప్పటి వరకు మనం హిస్టరీ చూసాము, జనరేషన్స్ చూసాము, నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూసాము. నెక్స్ట్ టాపిక్ మనం ఏం చూద్దామంటే కంప్యూటర్ హార్డ్వేర్ చూద్దాం. నన్ను కంప్యూటర్ హార్డ్వేర్ అలా. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే కంప్యూటర్లో ఏ డివైజెస్ వాడుతున్నారు, వాటిలో ఏవి ఇన్పుట్ డివైజ్లు, ఏవి అవుట్పుట్ డివైజ్లు, ఏవి స్టోరేజ్ డివైజెస్, లేదా ఏవి ప్రాసెసింగ్ డివైజెస్, ఇవి మనం కనుక్కోవాలి. కానీ ఈ కంప్యూటర్ హార్డ్వేర్ కింద మనం ఏ డివైజెస్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే, ఒకటి మానిటర్, రెండోది ప్రింటర్, స్కానర్, నాలుగోది సిస్టమ్ యూనిట్. ఈ సిస్టమ్ యూనిట్లోనే చాలా ఉంటాయమ్మా, వాటిలన్నిటి గురించి కూడా మనం అక్కడ తెలుసుకోబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇవి కాకుండా కొన్ని గేమ్స్ కోసం వాడే జాయ్ స్టిక్స్, అదేవిధంగా కొన్ని స్కానర్స్, అంటే స్కానర్స్లోనే వచ్చేస్తాయి అవి కూడా. కొన్ని ఎస్ఎంపిఎస్ ఇవన్నీ కూడా సిస్టమ్ యూనిట్లో వస్తాయి. సో వీటిలన్నిటి గురించి కూడా ఇప్పుడు క్లుప్తంగా ఒక్కో దాని గురించి తీసుకొని అవి ఏంటి అన్నది చూసుకుంటా వద్దాం. ఫస్ట్ మనం మానిటర్ గురించి తెలుసుకుందాం. మానిటర్, ఫస్ట్ మానిటర్ని ఎవరు కనిపెట్టారు? నాన్న మానిటర్ కేఎఫ్ బ్రాన్ అనే వ్యక్తి ఫస్ట్. జనరల్గా మానిటర్ ఇన్పుట్ డివైజ్, అవుట్పుట్ డివైజ్ అంటే బేసిక్గా మానిటర్లు అన్నీ కూడా అవుట్పుట్ డివైజ్ అనే చెప్పచ్చు. మరి మానిటర్ యొక్క సైజ్ని దేంట్లో కొలుస్తారు అంటే ఇంచెస్లో కొలుస్తూ ఉంటారు. మరి ఆ ఇంచెస్ కూడా ఎలా తీసుకుంటారు అంటే మన మానిటర్ యొక్క డయాగ్నల్ మెజర్. ఇంచెస్ ఎప్పుడు కూడా డయాగ్నల్ మెజర్స్లోనే తీసుకుంటూ ఉంటారు. మరి మానిటర్స్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశాడు? మానిటర్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు? మానిటర్స్ 2 రకాలు ఉన్నాయన్న. ఒకటేమో సిఆర్టీ మానిటర్, ఇంకోటేమో టిఎఫ్టి మానిటర్స్. అమ్మ ఈ అబ్రివేషన్ మెయిన్ నాన్న. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్, సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్. ఇవి మన పాత మానిటర్లు. ఇవి చాలా దగ్గరలో ఇప్పుడైతే తీసేశారు ఈ సిఆర్టీ మానిటర్స్ని. సో ఇవి చాలా పాత మానిటర్స్. ఈ సిఆర్టీలో మెయిన్గా పిక్చర్ ట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పిక్చర్ ట్యూబ్ని తయారు చేసిన మొట్టమొదటిసారి ఆ పిక్చర్ ట్యూబ్స్ని తయారు చేసిన సంస్థ పేరు తొషిబా. ఇది అడుగుతూ ఉంటాడు. మరి ఈ సిఆర్టీ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని అడిగితే అడ్వాంటేజెస్ ఒకటేనమ్మా, చాలా తక్కువ ధరకు వస్తుంది, అందరూ వాడుకుండే అవకాశం ఉంది. మరి డిసడ్వాంటేజెస్కి వస్తే ఇది కళ్ళ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. మన హ్యూమన్ ఐస్ మీద సిఆర్టీ మానిటర్స్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. సిఆర్టీ మానిటర్స్ ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి. సిఆర్టీ మానిటర్స్ ఎక్కువ హీట్ని ఎమిట్ చేస్తాయి. సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఎక్కువ హీట్ని ఎమిట్ చేస్తాయి, ఎక్కువ పవర్ కన్జంప్షన్ జరుగుతుంది, ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. కారణం ఇది చాలా పెద్దదిగా ఉంటుంది, వెనకాల
ఆ డోమ్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సైజ్ని ఆక్యుపై చేస్తుంది. అంతేకాకుండా హ్యూమన్ ఐస్ మీద విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ సిఆర్టీ. కారణం ఆ యొక్క క్యాథోడ్ రేస్ కాబట్టి మన కళ్ళ మీద విపరీతమైన ఎఫెక్ట్ని చూపిస్తుంది. మరి ఈ సిఆర్టీలో ఉన్న డ్రాబ్యాక్స్ని టీఎఫ్టీలో ఓవర్కమ్ చేశారు నాన్న. థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్. థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్. థిన్ అంటే పల్చగా ఉంటాయి, ఫిలిం లాగా ఉంటాయి. ట్రాన్సిస్టర్ టెక్నాలజీ, ఇదేమో ట్యూబ్స్ ఇవన్నీ కూడా, ఇవేమో ట్రాన్సిస్టర్స్. థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్. మరి ఈ టిఎఫ్టి కిందకు వచ్చినవే ఎల్సిడిఎం, ఎల్సిడి మానిటర్. ఎల్సిడి అంటే లిక్విడ్ డిస్ప్లే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అమ్మా ఈ ఎల్సిడి ఇక్కడున్న డ్రాబ్యాక్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసిందాం. ఎల్సిడి హీట్ ఎమిషన్ తక్కువ, ఎల్సిడి పవర్ కన్జంప్షన్ తక్కువ, ఎల్సిడి సైజు చాలా తక్కువగా వచ్చింది, ఎల్సిడి హ్యూమన్ ఐస్ మీద ఎఫెక్ట్ అనేది తక్కువగా చూపిస్తుంది. కళ్ళ మీద ఎఫెక్ట్ ఉండదని నేను అన్నాను. సిఆర్టీతో పోలిస్తే ఎల్సిడి కళ్ళ మీద ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. మరి ఈ ఎల్సిడిలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయమ్మా. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటంటే యాంగిల్స్, వ్యూయింగ్ యాంగిల్స్ బాగా ఉండవు. అంటే ఎల్సిడి డివైజెస్ని లేదా ఎల్సిడి మానిటర్స్ని మనం సైడ్ యాంగిల్స్ నుంచి చూస్తే మనకు వీడియో కనపడదాం. కారణం ఏంటంటే ఆ ఎల్సిడిలో ఉన్న డ్రాబ్యాకే అది. ఇంకొకటి కలర్ కాంట్రాస్ట్ ఎక్కువగా ఉండదు. కారణం ఏంటంటే కళ్ళ మీద ఎఫెక్ట్ తగ్గించాలి కాబట్టి కాంట్రాస్ట్ చాలా వరకు తగ్గించారు ఎల్సిడిలో. ఆ ఎల్సిడిలో కలర్స్ అన్నవి బ్రైట్గా వైబ్రెంట్గా కనపడవు. సో ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినవే మన లెడ్స్. దీన్నే ఓలెడ్ అని కూడా అంటాడు. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి అడిగితే లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓ అని అడిగితే మాత్రం ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. నాన్న ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఈ వ్యూయింగ్ యాంగిల్స్ మీద పట్టు సాధించింది. మనం ఎటువైపు నుంచి చూసినా కూడా ఎల్ఈడి టీవీస్లో సైడ్ యాంగిల్స్ని సపోర్ట్ చేస్తాయి. అలాగే కలర్ కాంట్రాస్ట్ అనేది బాగా ఉందని చెప్పచ్చు. అయితే ఎల్సిడిలో ఉన్నది ఈ ఒక్క డ్రాబ్యాకే కాబట్టి ఎల్సిడిలో మరొక టెక్నాలజీ తీసుకొచ్చారు. అదే ఐపిఎస్ టెక్నాలజీ, ఇన్ ప్లేన్ స్విచ్చింగ్. ఇన్ ప్లేన్ స్విచ్చింగ్. ఈ ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ రాగానే ఎల్సిడిలో కూడా మనకు వ్యూయింగ్ యాంగిల్స్ బాగా రావడం జరిగింది. సో దట్ ఈజీగా మనం తీసుకోగలిగాం. కొత్తగా క్యూలెట్స్ అని వచ్చినాయమ్మా. క్వాంటమ్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్, క్వాంటమ్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్. ఇంకా మానిటర్స్లో ఇవి కాకుండా వర్చువల్ మానిటర్ అని ఉందాం. ఎప్పుడైనా కంప్యూటర్ భాషలో వర్చువల్ అంటే విచ్ ఈజ్ నాట్ రియల్ అని అర్థం. వాస్తవం కానిది వర్చువల్. అంటే మన ప్రొజెక్టర్ అన్నది వాస్తవానికి మానిటర్ కాదు, కానీ అదొక వర్చువల్ మానిటర్గా పిలవచ్చు. ఇది నాన్న మానిటర్స్ సంబంధించిన డేటా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రింటర్స్ గురించి చూద్దాం. మరి ప్రింటర్ ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా అంటే ఖచ్చితంగా ప్రింటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్. అలా ఈ ప్రింటర్ టెక్నాలజీని కనిపెట్టిన వ్యక్తి పేరు చెస్టర్ క్యార్లసన్. చెస్టర్ క్యార్లసన్ అనే ఆయన ప్రింటర్ టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. ప్రింటర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రింటర్లో 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి ఇంపాక్ట్ ప్రింటర్, రెండోది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఇంపాక్ట్ ప్రింటర్స్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. మళ్ళీ ఈ ఇంపాక్ట్ ప్రింటర్స్లో 2 రకాల క్లాసిఫికేషన్ జరిగినాయి నేను. ఒకటి క్యారెక్టర్ ప్రింటర్స్, రెండోది లైన్ ప్రింటర్.
క్యారెక్టర్ ప్రింటర్, రెండోది లైన్ ప్రింటర్. మరలా ఈ క్యారెక్టర్ ప్రింటర్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో డెయిజీ వీల్ ప్రింటర్, డెయిజీ వీల్ ప్రింటర్. రెండోది డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఇక ఈ లైన్ ప్రింటర్లో కూడా 2 రకాలు ఉన్నాయి నాన్న. ఒకటేమో చైన్ ప్రింటర్, మరొకటేమో డ్రమ్ ప్రింటర్. చైన్ ప్రింటర్ ఒకటి, డ్రమ్ ప్రింటర్ మరొకటి. ఇక ఈ నాన్ ఇంపాక్ట్ విషయానికి వస్తే ఇందులో కొన్ని ప్రింటర్స్ ఉన్నాయి. అందులో ఒకటి టెర్మినల్ ప్రింటర్, రెండోది థర్మల్ ప్రింటర్, మూడోది ఇంక్ జెట్ ప్రింటర్, లేజర్ ప్రింటర్, ఆ తర్వాత ప్లాటర్. కొంతమంది ప్లాటర్ సపరేట్గా చెప్తాను నాన్న, ఇబ్బంది ఏం లేదు. నాన్ ఇంపాక్ట్ కిందనే ప్లాటర్స్ను కూడా చెప్పుకోవచ్చు. సో ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం నాన్న. ఎందుకంటే పలానా ప్రింటర్ ఏ జాతికి చెందింది అనే క్వశ్చన్ కూడా మనల్ని అడగచ్చు. లేదా పలానా ఇంపాక్ట్ కింద ఏది ఉండదు అని, లేదా నాన్ ఇంపాక్ట్ కింద ఏవి ఉండవు అని, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి కొంచెం జాగ్రత్త. మరి ప్రింటర్స్ గురించి చెప్పినప్పుడు 2 రకాలుగా ఫస్ట్లో క్లాసిఫికేషన్ జరిగింది. ఒకటి ఇంపాక్ట్, మరొకటి నాన్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే ఒత్తిడి. ఇక్కడ ఒత్తిడికి గురయ్యేది ఎవరు అంటే పేపర్ నాన్న. ఒకవేళ మనం వాడేది ఇంపాక్ట్ ప్రింటర్స్ అయితే ఖచ్చితంగా పేపర్ అనేది ఒత్తిడికి గురవుతుంది, సమ్ ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్లో పేపర్ ఎటువంటి ఒత్తిడి ఉండదు. మరి ఇంపాక్ట్లో 2 రకాలు చెప్పాడు. ఒకటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింటింగ్ తీసేది, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కసారి ప్రింటింగ్ జరుగుతూ ఉంటుంది. వాటిని క్యారెక్టర్ ప్రింటర్స్ అంటారు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. వాటిని లైన్ ప్రింటర్స్ అని పిలుస్తారు. ఇంపాక్ట్లో 2 రకాలు, ఒకటి అక్షరాలు, మరొకటి లైన్ బై లైన్ ప్రింటింగ్. మరి క్యారెక్టర్ ప్రింటర్స్లో 2 ఉన్నాయని చెప్పాను. ఒకటి డెయిజీ వీల్, మరొకటి డాట్ మ్యాట్రిక్స్. అమ్మ ఈ డెయిజీ వీల్ ప్రింటర్ అనేది ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ మన టైప్ మిషన్ లాగా ఉంటుంది. అంటే ఒక బంచ్ ఆఫ్ కీస్ అనేటివి ఇలా ఉంటాయి, ఒక రిబ్బన్ అనేది ఉంటుంది. మనం ఏదైనా టైప్ చేయగానే లేదా అది ప్రింట్ తీసేటప్పుడు ఒక్కొక్క అక్షరం వెళ్ళి ఈ రిబ్బన్ని హిట్ చేయడం, తద్వారా దాని అచ్చు అనేది పేపర్ మీద పడడం జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైనా టైపింగ్ చేసినప్పుడు ఒకవైపు టైప్ చేస్తే ఇంకా ఆ పేపర్ మరోవైపు టైప్ చేయడానికి పనికిరాదు. అంటే అంత ఒత్తిడికి గురవుతుంది ఆ పేపర్ అనేది. వీల్లో కూడా ఇలాగే పేపర్ అనేది బాగా ప్రెషర్ గురవుతుంది. ఒక్కొక్క అక్షరాన్ని తర్వాత మరొక అక్షరం ప్రింట్ అవ్వడం జరుగుతుంది. మరి డెయిజీ వీల్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే డెయిజీ వీల్లో ఎటువంటి గ్రాఫిక్స్ ఉండవు. గ్రాఫిక్స్ అంటే పెద్ద పెద్ద మాయాజాలాలు అనుకోవద్దు నాన్న. చిన్న చిన్న ట్రయాంగిల్స్, స్క్వేర్స్, చిన్న చిన్న ఆర్ట్స్ కూడా మనం వేయడం కుదరదు. ఓన్లీ అక్షరాలకు మాత్రమే సెట్ అయింది ఈ డెయిజీ వీల్ ప్రింటర్. మరి ఇక రెండోది డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మన డెయిజీ వీల్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇది కంప్లీట్గా ఎలా ఉంటుందంటే నాన్న, ఒక 9 to 24 పిన్స్ ఉంటాయమ్మ, గుండు సుదులు లాంటి పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ వెళ్ళి ఆ రిబ్బన్ని ఒత్తుతాయి అన్నమాట, ప్రెస్ చేస్తాయి. అలా ప్రెస్ చేసినప్పుడు ప్రతి లెటరు డాటెడ్ రూపంలో రావడం మొదలు పెడతాయి. ఇలా స్ట్రెయిట్గా లైన్ రాకుండా మనకు డాట్స్ రూపంలో డేటా అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. అలా వచ్చే ఈ ప్రింటర్ని డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అని పిలుస్తారు. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లో గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తాయమ్మ. డెయిజీ వీల్లో గ్రాఫిక్స్ లేవు. డాట్ మ్యాట్రిక్స్లో మాత్రం చిన్న చిన్న బొమ్మలు లాంటివి డ్రా చేయొచ్చు. మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం, డాట్స్తోనే కొన్ని షేప్స్ని క్రియేట్ చేయొచ్చు. సో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేది గ్రాఫిక్స్ని ఫస్ట్ టైం సపోర్ట్ చేసిన ప్రింటర్ అని పిలవచ్చు. ఇక లైన్ ప్రింటర్. లైన్ ప్రింటర్లో మొట్టమొదటిది చైన్ లేదా డ్రమ్ అని బ్యాండ్ అని పిలవచ్చు. చైన్ ప్రింటర్ లేదా బ్యాండ్ ప్రింటర్. నానా ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి చూసేదానికి ప్రింటర్.
ఇక్కడ ఒక అల్యూమినియం హెడ్ ఒకటి ఉంటుంది, అల్యూమినియం హెడ్. ఈ అల్యూమినియం హెడ్ అనేది పేపర్ మీద ఇలా లైన్ బై లైన్ లాగుతూ ఉంటుంది. విపరీతమైన సౌండ్ చేస్తూ ప్రింటింగ్ జరిగే ఈ లైన్ ప్రింటర్లో చైన్ ప్రింటర్ లేదా బ్యాండ్ ప్రింటర్ అని చెప్పచ్చు. ఇక డ్రమ్. ఎప్పుడైనా సరే మీకు లార్జ్ వాల్యూమ్స్లో ప్రింటింగ్ జరగాలి అంటే మీరు ఖచ్చితంగా డ్రమ్ ప్రింటర్నే తీసుకోవాలి. లార్జ్ వాల్యూమ్ అంటే ఏంటి? ఉదాహరణకు కొన్ని వేల టెక్స్ట్ బుక్స్ని ప్రింట్ చేయాలి, లేదా పాంప్లెట్స్ ప్రింట్ చేయాలి, లేదా పెళ్లి పత్రికలు ప్రింట్ చేయాలి. ఖచ్చితంగా అక్కడ వాడే ప్రింటర్ ఏది అంటే డ్రమ్ ప్రింటరే. లార్జ్ వాల్యూమ్స్లో ప్రింటింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా మనం వాడాల్సిన ప్రింటరు డ్రమ్ ప్రింటర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ది నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. నానా ఇది పేపర్ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొని రాదు. అందులో మొదటిది టెర్మినల్ ప్రింటర్ అన్నాడు. టెర్మినల్ అంటే ఏంటి నానా? టెర్మినల్ అంటే అదొక డివైస్. టెర్మినల్ ప్రింటర్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఒక డివైస్లోనే ఈ ప్రింటర్ కూడా ఎంబెడ్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఒక డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్, ఆ డివైస్లో ఈ ప్రింటర్ అనేది ఎంబెడ్ అయిపోయి ఉంటుంది, సపరేట్గా ఉండదు. అలా ఒక టెర్మినల్లో ఇన్బిల్ట్గా ఉన్న ప్రింటర్ని టెర్మినల్ ప్రింటర్ అంటారు. మరి టెర్మినల్ ప్రింటర్ అంటే ఎక్కడ చూస్తారు? ఏటీఎం మిషన్లో ఉంటుంది నాన్న. ఏటీఎం మిషన్లో మనకు ప్రింటర్ ఉంటుంది, స్లిప్స్ ప్రింట్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి, ఎటువంటి ఒత్తిడికి గురి కావు. మరి టెర్మినల్ ప్రింటర్ అంతా కూడా ఒక డివైస్లో ఎంబెడ్ అయిపోయి ఉంటుంది అని చెప్పాను. ఏటీఎం మిషన్లో ఉండేది కావచ్చు, లేదా మన ఇంటికి కరెంటు బిల్లులు తీసుకువస్తూ ఉంటాడమ్మా, అవి కూడా టెర్మినల్ ప్రింటర్సే. సో పేపర్ అనేది ఒత్తిడి గురి కాకుండా వస్తుంది ప్రింటింగ్, వాటిని టెర్మినల్ ప్రింటర్స్ అంటారు. ఇక నెక్స్ట్ది థర్మల్ ప్రింటర్. థర్మల్ ప్రింటర్ అనేది మెల్టింగ్ సర్ఫేసెస్ మీద ప్రింట్ తీయడానికి వాడతారు. మెల్టింగ్ సర్ఫేసెస్ మీద ప్రింట్ తీయడానికి వాడే ప్రింటర్ ఏది అంటే థర్మల్ ప్రింటర్ అని చెప్తాం. ఇక నెక్స్ట్ది ఇంక్ జెట్. దీన్నే బబుల్ జెట్ ప్రింటర్ అని కూడా అంటూ ఉంటాం. ఇంక్ జెట్ ప్రింటర్లో మనకు 3 కంటైనర్స్ ఉంటాయి నాన్న, ఆర్జీబీ కలర్స్ ఫిల్ చేయడానికి. ఈ ఆర్జీబీ కలర్స్ ఫిల్ చేస్తే మనకు అరౌండ్ 255 కలర్స్ వరకు ఎమిట్ అవుతూ ఉంటాయి. మనకు నచ్చిన కలర్లో ప్రింటింగ్ తీసుకోవచ్చు. ఇంక్జెట్ ప్రింటర్ ముఖ్యంగా పేపర్ ప్రింటింగ్కి వాడతారు నాన్న, పేపర్ ప్రింటింగ్స్కి వాడతారు. మరి ఇంక్జెట్ కాకుండా ఇంకా ఏముంది? లేజర్ ఉంది. ఇది జనరల్గా ఫోటో ప్రింటింగ్కి వాడతారు. ఈవెన్ దెన్ పేపర్ ప్రింటింగ్ కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఇక అన్నిటికన్నా వేగంగా ప్రింట్ తీయలేనిది చూడండి, వేగంగా ప్రింట్ తీయగలిగేది లేజర్. వేగంగా ప్రింట్ తీయలేదు, కానీ లార్జ్ సైజ్ ప్రింటింగ్ తీయాలన్నా, గ్రాఫుల్ లాంటివి ప్రింటింగ్ తీయాలన్నా మనం ఖచ్చితంగా ప్లాటర్నే వాడతాం. లార్జ్ ప్రింట్ తీయాలంటే డ్రమ్, లార్జ్ సైజులో ప్రింటింగ్ తీయాలంటే ప్లాటర్స్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రింటర్ సంబంధించిన డేటా నాన్న. మనకి పేర్లన్నీ గుర్తుండాలమ్మా, పేర్లే ఇక్కడ కీలకం అవుతాయి. ఈ నేమ్స్ అన్నీ కూడా గుర్తుంటేనే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? ప్రింటర్ అనేది ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అంటే బేసికలీ ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్ అని తెలుసు. ఎవరు కనిపెట్టారు అంటే చెస్టర్ క్యార్లస్ అని కనిపెట్టాడు. ప్రింటర్స్లో ఎన్ని రకాలు అంటే ఇంపాక్ట్, నాన్ ఇంపాక్ట్. ఇంపాక్ట్లో మళ్ళీ 2 రకాలు, క్యారెక్టర్, లైన్. క్యారెక్టర్లో డైజీ వీలు, డాట్ మ్యాట్రిక్స్. లైన్లో చైన్ లేదా బ్యాండ్, డ్రమ్. నెక్స్ట్ ఇవి నాన్ ఇంపాక్ట్, టెర్మినల్, థర్మల్, ఇంక్జెట్, లేజరు, ప్లాటరు. నానా ఇక్కడ జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి గ్రాఫిక్స్ని సపోర్ట్ చేయనటువంటి ప్రింటర్ ఏది? ఖచ్చితంగా గ్రాఫిక్స్ సపోర్ట్ చేయండి డైజీ వీల్. ఇక ప్రింటింగ్ అంతా డాట్స్ రూపంలో ఎక్కడ ఉంటుంది? డాట్ మ్యాట్రిక్స్లో ఉంటుంది. లార్జ్ వాల్యూమ్ కావాలంటే ఏం కావాలి? డ్రమ్ ప్రింటర్ కావాలి. హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఏ ప్రింటర్లో వస్తుంది? నానా హై క్వాలిటీ గ్రాఫిక్స్ అడిగితే మన ఆప్షన్స్లో ప్లాటర్ ఉంటే మాత్రం ఆన్సర్ ప్లాటరే. ఒకవేళ ప్లాటర్ కనుక మన ఆప్షన్స్లో లేకపోతే ఖచ్చితంగా మనం ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు అంటే లేజర్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఇది ప్రింటర్స్కి సంబంధించిన డేటా నాన్న. నెక్స్ట్ మిగతా డివైజెస్ గురించి తెలుసుకుందాం. అయితే ఇంకొకటి కూడా తెలుసుకోవాలి నాన్న. ఒకటి సిపిఎస్ అని అడుగుతాడన్న, ఇది స్పీడు. దేని స్పీడ్ అంటే ఇదిగో ఈ క్యారెక్టర్ ప్రింటర్స్ యొక్క స్పీడ్, క్యారెక్టర్స్ పర్ సెకండ్. దీని స్పీడ్ దేంట్లో ఉంటుంది అంటే సిపిఎస్. దీని స్పీడు ఎల్పిఎస్, లైన్స్ పర్ సెకండ్.
మరి ఇవన్నీ ఏంటి? ఇంక్జెట్, లేజర్ ఇవన్నీ కూడా పీపీఎస్ లేదా పీపీఎం, పేజెస్ పర్ సెకండ్. ఇవన్నీ పేజ్ బై పేజ్ ప్రింటింగ్ వస్తుంది. ఇది లైన్ బై లైన్ ప్రింటింగ్ వస్తుంది. క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింటింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డివైస్ ఇప్పుడు చూద్దాం. కీబోర్డ్. రైట్, కీబోర్డు ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అంటే ఖచ్చితంగా కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. మరి కీబోర్డ్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే షాల్స్. క్రిస్టఫర్ లాథమ్ షాల్స్ అనే ఆయన ఈ కీబోర్డ్ని కనిపెట్టడం జరిగింది. వాస్తవానికి ఆయన కనిపెట్టింది ఒక టైప్ రైటింగ్ డివైస్, అదే కీబోర్డ్గా పిలవడం జరుగుతుంది. మరి కీబోర్డ్లో క్లాసిఫికేషన్ చూద్దాం. ఎన్ని రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు కీబోర్డ్ని. బేసిక్గా వాటి కనెక్షన్ పోర్ట్ని బట్టి, బేస్డ్ ఆన్ ద పోర్ట్ విచ్ దే ఆర్ కనెక్టెడ్ టు ద సిస్టమ్, అవి సిస్టమ్ కనెక్ట్ చేసే పోర్ట్ని బట్టి వాటిని 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు నాన్న. ఒకటి వచ్చేసి PS2 అమ్మ, ఇంకోటి వచ్చేసి USB అమ్మ, ఇంకోటి వచ్చేసి వైర్లెస్. PS2 అంటే పర్సనల్ సిస్టమ్ 2 నాన్న. ఇది రౌండ్ షేప్లో ఉంటుంది ఆ పోర్టు. ఈ పోర్ట్ కలర్ అడుగుతాడు నాన్న వాడు. ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది. ఏది? కీబోర్డ్కి అయితే పర్పుల్, మౌస్కి అయితే గ్రీన్లో ఉంటుంది PS2. అది గుర్తుపెట్టుకోవాలి మనం. USB నాన్న. USB అంటే మనకు ఆల్రెడీ తెలుసమ్మా, యూనివర్సల్ సీరియల్ బస్. యూనివర్సల్ సీరియల్ బస్, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అరౌండ్ 125 డివైజెస్ వరకు ఒకే పోర్ట్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇక వైర్లెస్. వైర్లెస్కి మనం డాంగెల్ అనే ఒక డివైస్ని వాడాలమ్మా. ఈ డాంగెల్ అనే డివైస్ని ఎప్పుడైతే మన సిస్టమ్కి కనెక్ట్ చేస్తామో అక్కడ వైర్లెస్ జోన్ వస్తుంది. ఆ వైర్లెస్ జోన్లో ఈ డివైజెస్ అంటే ఈ కీబోర్డ్ అనేది కనెక్ట్ అవుతుంది. డేటా ట్రాన్స్మిషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఈ కీబోర్డ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ పోర్ట్ బట్టి ఎలా క్లాసిఫై 3 రకాలుగా చేయొచ్చు. ఇక నెక్స్ట్ వాటి యొక్క లేఅవుట్. లేఅవుట్ బట్టి ఎలా క్లాసిఫై చేశారు అంటే, లేఅవుట్ అంటే కీస్ ఉన్న ఆర్డర్ను బట్టి క్లాసిఫికేషన్ అన్నమాట. మనం అందరం వాడే లేఅవుట్ ఏది అంటే క్వర్టీ నాన్న. QWERTY, క్వర్టీ కీప్యాడ్. మన కీబోర్డ్లో ఉన్న ఫస్ట్ 6 లెటర్స్ ఇవేనా. సో మనం అందరం వాడే లేఅవుట్ ఏది అంటే క్వర్టీ లేఅవుట్. ఇది కాకుండా మళ్ళీ మనకు అజెర్టీ అనే ఒక లేఅవుట్ ఉందమ్మా. అజెర్టీ అనే ఒక లేఅవుట్ ఉంది. ఇవి కాకుండా మళ్ళీ డివోరాక్ అనేది కూడా ఉంది నాన్న. ఇది కాకుండా డివోరాక్ అనేది కూడా ఒకటి ఉంది. సో మొత్తం మనకున్న లేఅవుట్లు ఎన్ని అంటే 3 రకాలు. ఒకటి క్వర్టీ, ఇంకోటి అజెర్టీ, ఇంకోటి డివోరాక్. ఇంకా కూడా ఉన్నాయమ్మా, కానీ పాపులర్ లేఅవుట్స్ అయితే ఇవి మాత్రమే అని చెప్పచ్చు. రైట్. ఇక కీబోర్డ్స్లో రకరకాల కంపెనీలు వాళ్ళ అవసరాలను బట్టి కొన్ని కీబోర్డ్స్ని తయారు చేసి, అందులో మొట్టమొదటిది ఏడిబి. యాపిల్ డేటా బస్. ఇది యాపిల్ వాడు తన కోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి కీబోర్డ్. ఇక రెండోది మెంబ్రెయిన్ కీబోర్డ్. మెంబ్రెయిన్ కీబోర్డ్స్ అనేవి మన ల్యాప్టాప్లో వాడే కీబోర్డ్స్. సాఫ్టెస్ట్ కీబోర్డ్స్ ఏవి అంటే మెంబ్రెయిన్ కీబోర్డ్స్. మరి మల్టీమీడియా కీబోర్డ్స్ అని కొన్ని ఉన్నాయమ్మా. మల్టీమీడియా కీబోర్డ్స్. మల్టీమీడియా వర్క్స్ అంటే ఫోటో ఎడిటింగు, ఇమేజ్ ఎడిటింగు, వీడియో ఎడిటింగు, ఇలాంటి ఎడిటింగ్లు చేసే వాళ్ళ కోసం మల్టీమీడియా కీబోర్డ్స్ అని ఉన్నాయి. అలాగే ఇంటర్నెట్ కీబోర్డ్స్, అలాగే గేమింగ్ కీబోర్డ్స్, రకరకాలు మన అవసరాన్ని బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ కీబోర్డ్స్ అని. ఇక జనరల్గా ఒక కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి? కానీ ఈ క్వశ్చన్ చాలా రోజుల నుంచి అడగడం మానేశాడు. కారణం ఏంటంటే జనరల్గా అయితే 105 లేదా 108 కీస్ ఉండాలి. కానీ ఇప్పుడు అలా లేవమ్మా. ఇప్పుడు రకరకాల కీబోర్డ్స్ రావడంతో ఈ కీస్ కౌంట్ అన్నది అటు ఇటుగా మారుతూ రావడం జరుగుతుంది. రైట్. ఇక కీబోర్డ్స్లో కొన్ని ముఖ్యమైన కీస్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ కీస్ అనేటి 10 ఉంటాయి నాన్న. F1 నుంచి
F10 దాకా ఉంటాయి. వీటిని ఫంక్షనల్ కీస్ అని అంటారు. ఇంక ఇవి కాకుండా మరొక రకమైన కీసు మోడిఫైయర్ కీస్. ఇది చాలా సార్లు అడుగున్నాడమ్మా. మోడిఫైయర్ కీస్ 3 రకాలు ఉన్నాయి నాన్న. ఒకటి వచ్చేసి కంట్రోల్, CTRL కంట్రోల్, ఇంకోటి ఆల్టర్, ఇంకోటి షిఫ్ట్. ఈ 3 కీస్ని మనం మోడిఫైయర్ కీస్ అనే పేరుతో పిలవాలి. ఎందుకు ఇవి మాడిఫైయర్లు అయ్యాయంటే ఇవి ప్రెస్ చేస్తూ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ని కానీ ప్రెస్ చేస్తే వాటి పనితీరు మారిపోతుంది. ఉదాహరణ చూడండి, మన కీబోర్డ్లో ఉన్న లెటర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్. ఒకవేళ క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి ఉంటే మనం టైప్ చేస్తే స్మాల్ లెటర్స్ టైప్ అవుతాయి. అదే ఒకవేళ నువ్వు క్యాపిటల్ లెటర్ టైప్ చేయాలి అనుకుంటే క్యాప్స్ లాక్ ఆన్ చేయకుండా జస్ట్ షిఫ్ట్ పట్టుకొని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఉదాహరణకు చూడండి అమ్మా, ఎస్ అనే లెటర్ని టైప్ చేస్తే ఎస్ వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని ఎస్ నొక్కితే క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్, అంటే క్యాప్స్ లాక్ ఆన్ అయి ఉంటే స్మాల్ లెటర్లో కనపడుతుంది. క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉంటే క్యాపిటల్ లెటర్లోకి వస్తుంది. అదే కంట్రోల్ పట్టుకొని ఎస్ నొక్కాయంటే సేవ్ అయిపోతుంది. సో ఎస్ అనే లెటర్కే ఇవి ఉండడం వల్ల వాటి పనితీరుని మారగలిగాను. అందుకే వీటిని మోడిఫైయర్ కీస్ అని అంటారు. ఇక నెక్స్ట్ది టాగెల్ కీస్ నాన్న. TOGGLE టాగెల్ కీస్. టాగెల్ కీస్ అని 3 రకాల లాక్స్ని అంటారు నాన్న. మనకున్న లాక్స్ ఏమున్నాయమ్మా? ఒకటి క్యాప్స్ లాక్ ఉంది, నమ్ లాక్ ఉంది, స్క్రాల్ లాక్ ఉంది. క్యాప్స్ లాక్, నమ్ లాక్, స్క్రాల్ లాక్, వీటిలన్నింటినీ కూడా మనం టాగెల్ కీస్ అని పిలుస్తాం. TOGGLE టాగెల్ కీస్. 3 రకాల లాక్స్: క్యాప్స్ లాక్, నమ్ లాక్, స్క్రాల్ లాక్. ఓకేనా? ఇక కీబోర్డ్ విషయానికి వస్తే ట్యాబ్ ఫుల్ ఫామ్ అడుగున్నాడమ్మ. ట్యాబులేటర్. ట్యాబ్ అంటే ట్యాబులేటర్, 8 స్పేసెస్ ఇది. ఓకేనా? ఇక మన కీబోర్డ్లో ఉండే ఫస్ట్ కీ ఏది అని అడుగున్నాడమ్మ. మన కీబోర్డ్లో ఉండే ఫస్ట్ కీ ఏది అంటే ESC, ఎస్కేప్ కీ అనేది ఉంది. ఆల్ట్కి ఫుల్ ఫామ్ అడుగున్నాడు, ఆల్టర్. CTRLకి కంట్రోల్. ఇవి కీబోర్డ్స్కి సంబంధించిన డేటా. కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్. ఎవరు కనిపెట్టారంటే లాథమ్ షాల్స్ కనిపెట్టాడు. కీబోర్డ్ రకాల క్లాసిఫికేషన్ ఉందంటే వాటి పోర్ట్ బట్టి 3 రకాలు: PS2, USB, వైర్లెస్. ఖచ్చితంగా అడుగున్నాడు ఇది. PS2 అబ్రివేషన్ అడుగున్నాడు, పర్సనల్ సిస్టమ్ 2. USB యూనివర్సల్ సీరియల్ బస్. PS2 కీబోర్డ్ ఏ కలర్లో ఉంటుంది? పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇక లేఅవుట్స్ విషయానికి వస్తే 3 రకాల లేఅవుట్లు: క్వర్టీ, అజెట్టి, డివరాక్. మనం వాడే లేఅవుట్ అయితే క్వర్టీయేనా? ఇవి కాకుండా అజెట్టి, డివరాక్లు కూడా ఉన్నాయని చెప్పచ్చు. ఇక యాపిల్ వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న కీబోర్డ్ యాపిల్ డేటా బస్. ల్యాప్టాప్స్లో ఉన్న కీబోర్డు పేరు మెంబ్రెయిన్ కీబోర్డ్స్. మల్టీమీడియా ఎడిటింగ్స్ చేసేవాళ్ళు మల్టీమీడియా కీబోర్డ్స్ని వాడతారు. జనరల్గా కీబోర్డ్లో 105 నుంచి 108 కీస్ ఉంటాయి. ఇక మన కీబోర్డ్లో ముఖ్యంగా ఫంక్షనల్ కీస్ అని ఉన్నాయి. F1 నుంచి F10 దాకా ఉన్నాయి. మోడిఫైయర్ కీస్ ఉన్నాయి, కంట్రోలు, ఆల్ట్, షిఫ్ట్. అలాగే టాగెల్ కీస్ ఉన్నాయి. లాక్స్ ఇవన్నీ కూడా క్యాప్స్ లాక్, నమ్ లాక్, స్క్రాల్ లాక్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మౌస్ గురించి చూద్దాం. మౌస్ విషయానికి వస్తే నానా, మౌస్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. ఈ మౌస్ని కనిపెట్టిన ఆయన డగ్లస్ ఏంజెల్ బర్ట్. అనే ఆయన ఈ మౌస్ అనే పాయింటింగ్ డివైస్ని కనిపెట్టడం జరిగింది. మరి మౌసుల్లో కూడా మనకు క్లాసిఫికేషన్ ఉంది నా. ఎలా జరిగింది అంటే అవి కూడా మళ్ళీ పోర్ట్ను బట్టి చెప్పచ్చు. ఏంటి? పోర్ట్ బట్టి 3 రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటేమో PS2, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. కీబోర్డ్కి పర్పుల్ కలర్. ఇంకోటి USB, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, 125 డివైజెస్కి సరిపోతుంది. యూనివర్సల్ సీరియల్ బస్ అని పిలుస్తూ ఉంటాం. ఇక మూడోది వైర్లెస్ అనేది ఒక చిన్న డాంగెల్ సహాయంతో పనిచేస్తుంది. బ్లూటూత్ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయని చెప్పచ్చు. అసలు ఈ మౌస్లు ఎలా వచ్చినాయి నాన్న? ఫస్ట్ వచ్చిన పాయింటింగ్ డివైస్ ఏదైనా ఉంది అంటే అది ట్రాక్ బాల్ అమ్మ. ఇప్పుడు మళ్ళీ కొన్ని ల్యాప్టాప్స్లో ఇస్తున్నాడు. ఫస్ట్ వచ్చిన పాయింటింగ్ డివైస్ ట్రాక్ బాల్ తర్వాత మెకానికల్ మౌస్ అని ఒకటి వచ్చిందమ్మ. మెకానికల్ మౌస్, దీన్నే బాల్ మౌస్ అని కూడా అంటారు. మౌస్ ప్యాడ్ మీద మౌస్ని మూవ్ చేస్తూ ఉంటే కింద బాల్ రొటేట్ అవుతూ ఉంటుంది, పాయింటర్ మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చింది మెకానికల్ మౌస్. ఆ తర్వాత వచ్చిందిదే
ఆప్టికల్ మౌస్. ఈ ఆప్టికల్ మౌస్‌నే మనం ఇప్పుడు వాడుతా ఉన్నాం. దీన్నే మైస్ అని కూడా పిలుస్తూ ఉంటాను నేను. ఆప్టికల్ మౌస్. ఇక నెక్స్ట్‌ది ఫస్ట్ ట్రాక్ బాల్, మెకానికల్ మౌస్, ఆప్టికల్ మౌస్. ఇవి మనకున్న పాయింటింగ్ డివైసెస్ నాన్న. దీన్నే మనం ఆప్టికల్ పాయింటింగ్ డివైస్ అని కూడా పిలవచ్చు. ఆప్టికల్ అంటే లైట్ సహాయంతో పనిచేసేది ఏదైనా కూడా ఆప్టికల్ అనే చెప్పొచ్చు. జనరల్‌గా మౌస్‌లో మనకు రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఉంటుంది. మధ్యలో సెంట్రల్ స్క్రాలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొన్ని వాటిల గురించి చూద్దాం. నెక్స్ట్‌ది చిన్న చిన్న డివైసెస్ విషయానికి వస్తే నాన్న, జాయ్ స్టిక్ అని ఒకటి ఉందండి. జాయ్ స్టిక్. నాన్న జాయ్ స్టిక్ కూడా మన మౌస్ లాగే ఇది కూడా ఇన్పుట్ డివైసే. ముఖ్యంగా దేనికోసం వాడతారు అంటే పిల్లలు గేమ్స్ ఆడుకునేదానికి వాడే పాయింటింగ్ ఇన్పుట్ డివైస్. అలాగే లైట్ గన్. లైట్ గన్ అనేది కూడా ఇన్పుట్ డివైసే. ఇది కూడా పిల్లలు వీడియో గేమ్స్ ఆడడానికి వాడతారు. అయితే లైట్ గన్ను సిఆర్టీ మానిటర్స్కే సెట్ అవుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ స్టైలస్. స్టైలస్ పెన్ అంటారు. ఇది ఒక పాయింటింగ్ డివైస్ నాన్న. ఇన్పుట్ డివైస్. టచ్ స్క్రీన్ డివైజెస్లో వాడే ఒక ఇన్పుట్ డివైస్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కానర్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ స్కానర్స్. రైట్, స్కానర్స్ అనేది ఇది కూడా ఒక రకమైన ఇన్పుట్ డివైస్. స్కానర్స్లో చాలా రకాలు ఉన్నాయి. సో అందులో ఏవే స్కానర్స్ వస్తాయి అన్నది ఒకసారి చూద్దాం. నాన్న స్కానర్ని రాడ్ ఆఫ్ హెల్ అనే ఆయన ఈ టెక్నాలజీని కనిపెట్టాడమ్మా. రాడ్ ఆఫ్ హెల్. మరి స్కానర్స్ కింద ఏమేమి వస్తాయి? ఒకటి ఫ్లాట్ బెడ్ స్కానర్. ఫ్లాట్ బెడ్ స్కానర్. జనరల్గా మనం ఎక్కడైనా చూసే స్కానర్ ఏదంటే ఫ్లాట్ బెడ్ స్కానర్ అయినా. ఒక చిన్న మిర్రర్ లాంటిది ఉంటుంది. ఆ మిర్రర్ మీద ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి క్లోజ్ చేసేస్తే డోర్ని అది స్కాన్ చేస్తూ ఉంటుంది. జెరాక్స్ మిషన్ పైన ఉండేది కూడా ఈ ఫ్లాట్ బెడ్ స్కానర్ అనే చెప్పచ్చు. అలాగే ఫిల్మ్ స్కానర్. ఇది అందరికీ పనికొచ్చేది ఏం కాదు, కానీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒక నెగిటివ్ని పాజిటివ్గా మారవడానికి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు మీ దగ్గర పాత ఫోటో నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ని ప్రింట్ తీపించుకోవాలి. అయితే ఆ ఫోటోలో ఏముందో కంటెంట్ చూడాలి. అలాంటప్పుడు నువ్వు వాడే స్కానర్ ఏది అంటే ఫిల్మ్ స్కానర్ అని చెప్పచ్చు. మూడోది డ్రమ్ స్కానర్. ఆల్రెడీ ప్రింటర్లో డ్రమ్ ప్రింటర్ అని వచ్చింది. ఆ డ్రమ్ ప్రింటర్ ఉండే ప్రతి దగ్గర డ్రమ్ స్కానర్ ఉంటుంది. లార్జ్ వాల్యూమ్స్లో ప్రింట్ చేసేటప్పుడు డ్రమ్స్ ప్రింటర్ను వాడతాం. ఆ డ్రమ్ ప్రింటర్లో ఈ డ్రమ్ స్కానర్ అనేది ఎంబెడెడ్గా ఉంటుంది నాన్న. ఇక నెక్స్ట్ది వచ్చేసి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓసిఆర్ అంటే ఏంటి? ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ లేదా రికగ్నిషన్. రీడర్ లేదా రికగ్నిషన్. ఆప్టికల్ అంటే లైట్ సహాయంతో అక్షరాలను చదవడం. ఏంటమ్మా ఈ ఓసిఆర్ స్కానర్ యొక్క ఉపయోగం అంటే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ నేను కనుక మామూలు ఫ్లాట్ బెడ్ స్కానర్లో కానీ స్కాన్ చేస్తే, నేను స్కాన్ చేసిన ఆ పేపర్స్ అన్నీ కూడా జేపెగ్ ఫార్మాట్ అంటే ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఓసిఆర్తో కానీ ఒకవేళ స్కానింగ్ చేస్తే ఖచ్చితంగా మనం స్కాన్ చేసే ప్రతి పేపరు కూడా ఎడిటబుల్ టెక్స్ట్ ఫార్మాట్లో సేవ్ అవుతాయమ్మా. ఇమేజ్ ఫార్మాట్లో కాదు, టెక్స్ట్ ఫార్మాట్. అంటే నేను ఏదైనా ఒక మెటీరియల్ కావాలి అంటే ఓసిఆర్తో స్కాన్ చేస్తే అందులో ఉన్న కొన్ని అక్షరాలు నేను ఎడిట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే ఫ్లాట్ బెడ్ స్కానర్లో చేస్తే మాత్రం అందులో ఉన్న అక్షరాలను నేను ఎడిట్ చేయలేను. కారణం ఫ్లాట్ బెడ్ ఇమేజ్ రూపంలో అవుట్పుట్ని సేవ్ అవుతుంది. అదే ఓసిఆర్ అయితే టెక్స్ట్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ది మన ఎగ్జామ్స్ కరెక్షన్స్ చేసేదానికి వాడే ఓఎంఆర్. ఓఎంఆర్ కూడా స్కానరేనా? ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్. ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ అని అంటూ ఉంటారు. ఆప్టికల్ అంటే లైట్ సహాయంతో, మార్క్ గుర్తింపుని రికగ్నైజ్ చేస్తుంది. అదేవిధంగా బ్యాంక్స్లో వాడతారు నాన్న ఇది ఎంఐసిఆర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్
రికగ్నిషన్ ఇవి కూడా స్కానర్స్ జాతి కిందకే వస్తుంది. ఇంక ఇది కాకుండా మళ్ళీ మనకేమున్నాయి అంటే బార్‌కోడ్ స్కానర్ అని ఉందమ్మా. బార్‌కోడ్ స్కానర్ లేదా యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ స్కానర్ అంటారు. ఇది కూడా లైట్ సహాయంతో పనిచేసే ఒక ఇన్పుట్ డివైసే. అలాగే క్యూఆర్ కోడ్ ఈ నడుమ ఎక్కువగా చూస్తా ఉన్నాం మనం. క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ కోడ్. సో దీన్ని స్కాన్ చేసే స్కానర్స్ ఉన్నాయి. అలాగే ఇది ముఖ్యం నాన్న మనకు లైట్ పెన్ అమ్మ. చాలామంది లైట్ పెన్ అంటే సంతకాలు పెట్టడానికి అనుకుంటారు. లైట్ పెన్ అనేది మానిటర్ మీద ఉన్న టెక్స్ట్ని స్కాన్ చేయడానికి వాడే ఒక స్కానర్. మానిటర్ మీద ఉన్న టెక్స్ట్ని స్కాన్ చేయడానికి లైట్ పెన్ అనే డివైస్ని వాడడం జరుగుతుంది. ఇది స్కానర్స్కి సంబంధించిన డేటా నాన్న. ఇక నెక్స్ట్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్ ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ అంటే దాంట్లో ఏ డౌట్ లేదు, ఖచ్చితంగా అది అవుట్పుట్ డివైస్. అలాగే మోడెం ఉంది. మోడెం నెట్ కోసం వాడతాను నేను. మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ లేదా మాడ్యులేషన్ డిమాడ్యులేషన్. సో మోడెం ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ అంటే అది ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. దాంట్లో ఇన్పుట్ తీసుకుంటుంది, అలాగే అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. డిమాడ్యులేషన్. సో ఇవి కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సిస్టమ్ యూనిట్ గురించి చూద్దాం. సిస్టమ్ యూనిట్ అంటే దాన్నే మనం అందరం సిపియు అంటాం. వాస్తవానికి సిపియు అని పిలవకూడదు. ఆ నల్లటి రేకు డబ్బాని సిపియు అని పిలవడం అలవాటు అయిపోయింది అందరికీ. వాస్తవానికి దాని పేరు ఏంటి అంటే సిస్టమ్ యూనిట్. ఆ సిస్టమ్ యూనిట్లో ఉన్న కంటెంట్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. సిస్టమ్ యూనిట్. సిస్టమ్ యూనిట్లో ఏమేమి ఉంటాయి నానా? సిస్టమ్ యూనిట్లో అతి ముఖ్యమైన భాగం ఏదైనా ఉంది అంటే అది మదర్ బోర్డ్. మదర్ బోర్డ్నే మెయిన్ సర్క్యూట్ బోర్డ్ అంటారు, లేదా బాడీ ఆఫ్ ద కంప్యూటర్ అని అంటారు. ఎందుకు దీన్ని మెయిన్ సర్క్యూట్ బోర్డ్ అంటారు అంటే మిగతా అన్ని ఇన్పుట్ అవుట్పుట్ డివైజులు వచ్చి దేనికి కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మదర్ బోర్డ్కే కనెక్ట్ అవ్వాలి. అంటే మన కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, స్కానర్ కావచ్చు, అన్నీ కూడా అల్టిమేట్గా ఎవరికి కనెక్ట్ అవ్వాలి అంటే మదర్ బోర్డుకి కనెక్ట్. అందుకే దాన్ని ఏమన్నారు అంటే బాడీ ఆఫ్ ద కంప్యూటర్. బాడీ ఆఫ్ ద కంప్యూటర్ అనే పేరుతో పిలుస్తారు దాన్ని. ఓకేనా? ఇక నెక్స్ట్ సిస్టమ్ యూనిట్లో నెక్స్ట్ మనం తెలుసుకో ర్యామ్ నా. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ వీటి గురించి బాగా మనం మెమరీ మేనేజ్మెంట్లో చూద్దామమ్మా. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఊరికే సింపుల్గా చెప్పుకుందాం. ర్యామ్లో డేటా ఎప్పుడైనా కూడా టెంపరవరీగానే ఉంటుంది. ర్యామ్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఎస్ ర్యామ్, ఇంకోటి వచ్చేసి డి ర్యామ్. ఎస్ ర్యామ్ అంటే స్టాటిక్ ర్యాము, డి ర్యామ్ అంటే డైనమిక్ ర్యామ్. ఈ డి ర్యామ్స్లో మళ్ళీ కూడా డిడిఆర్ 1 అని, డిడిఆర్ 2 అని, డిడిఆర్ 3 అని ఇలా మళ్ళీ ర్యామ్స్ ఉన్నాయి నన్ను. డిడిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంది అని అడుగుతాడు. డిడిఆర్ అంటే డబుల్ డేటా రేట్. డబుల్ డేటా రేట్. ఇది మనకు తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ ఎస్ ర్యామ్, డి ర్యామ్లో ఏది ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే ఎస్ ర్యామ్సే ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎస్ ర్యామ్సే ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉండే ర్యామ్స్ అని గుర్తుపెట్టుకోండి. కానీ మన సిస్టమ్స్లో అంతా కూడా వాడే ర్యామ్ ఏది అంటే డి ర్యామ్నే వాడుతూ ఉంటాం. ఇక నెక్స్ట్ రోమ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఈ సిస్టమ్ యూనిట్లో ఇది కూడా ఉంటుంది నాన్న. సిస్టమ్ యూనిట్ అంటే మనం ముద్దుగా పిలుచుకుంటే సిపియు. వాస్తవానికి సిపియు కాదు, దాన్ని సిస్టమ్ యూనిట్ అనాలి. ఆ నల్లటి రేకు డబ్బా లోపల ఉండే భాగాలు ఇవన్నీ కూడా మదర్ బోర్డు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, అలాగే రోమ్ కూడా ఉంటుంది. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అంటే అందులో ఉన్న డేటాని, అంటే ఇది కూడా మెమరీయే, కానీ అందులో ఉన్న డేటాని మనం టచ్ చేయలేం. అందులో ఉన్న డేటా సిస్టమ్ పోయినా అంటే పవర్ సప్లై పోయినా ఉంటుంది. అది రీడ్ ఓన్లీ మెమరీ. మరి రీడ్ ఓన్లీ మెమరీ కిందకి ఏమేమి వస్తాయి దీంట్లో?
ప్రోమ్ అనే ఒక జాతి ఉంది నాన్న. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇంకోటి ఈ ప్రోమ్ అని ఒకటి ఉంది నాన్న. ఈ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇంకొకటి ఈ ప్రోమ్ అని ఒకటి ఉంది నాన్న. ఈ ప్రోమ్ ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఈ అబ్రివేషన్స్ మెయిన్ మనకు. ఒకటి ప్రోము ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఈ ప్రోము ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఈ ప్రోము ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇది కొన్ని భాగాలు. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయంటే నాన్న, మన సిపియు ఉందాం. సిపియు అంటే రేక్ డబ్బా కాదు నాన్న. సిపియు అనేది ఒక చిన్న చిప్. దీన్నే మనం ప్రాసెసర్ అని కూడా పిలుస్తాం. ప్రాసెసర్. మరి ఈ సిపియునే మనం హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ లేదా బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా పిలుస్తాం. హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ లేదా బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. మరి ఈ సిపియుని ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అంటే సిలికాన్ మెటీరియల్తో తయారు చేస్తారు. మరి ఈ సిపియులో ముఖ్యంగా తయారు చేసే కంపెనీలు రెండు. ఒకటేమో ఇంటెల్, ఇంకొకటేమో ఏఎండి. ఇంటెల్ అబ్రివేషన్ అడుగున్నాడమ్మా ఇప్పటి వరకు. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఏఎండి అంటే అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్. ఈ అబ్రివేషన్స్ అయితే మనల్ని చాలాసార్లు అడుగున్నాడు. ఇంకొకటి, ఇప్పుడు ఇంటెల్లోనే మనకు i7 అనే ప్రాసెసర్ ఉంది. ఐ అంటే అర్థం ఏంటి అని అడుగుతాడు. ఇంటెల్ అని మాత్రం చెప్పద్దు నాన్న. ఐటానియం ప్రాసెసర్స్ ఇవి. అంతకు ముందర పి ప్రాసెసర్స్ ఉండేటివి, అంటే పెంటియం. ఇప్పుడు వచ్చేసి ఐ సిరీస్ ఐటానియం ప్రాసెసర్స్ అనేటివి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రాసెసర్ స్పీడ్ని దేంట్లో కొలుస్తారు అంటే హెడ్జెస్లో కొలుస్తారు. ప్రాసెసర్ యొక్క స్పీడ్ని దేంట్లో కొలుస్తారు అంటే హెడ్జెస్. మరి ప్రాసెసర్ అసలు పని ఏంటి అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని ప్రాసెసరే ప్రాసెసింగ్ చేయాలి. యూజర్ ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే ఫస్ట్ ప్రాసెసర్ దగ్గరకు వచ్చి అది అర్థమైన తర్వాతనే, నీ పని అయిన తర్వాతనే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెసరే మధ్యలో ప్రాసెసింగ్ చేస్తూ ఉంది. ప్రాసెసర్ అనేది చాలా కీలకం. అందుకే దాన్ని హార్ట్, బ్రెయిన్ అనే రెండు పేర్లతో దాన్ని పిలవడం జరిగింది నాన్న. ఓకే అమ్మా. సిపియు ఫుల్ ఫామ్ అడుగుతాడు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ ఇది నాకు కావాల్సింది. యూనిట్, సిస్టమ్ యూనిట్లో ఇది ఒక భాగం. ఇదే కీలకం. సిపియు దేని మీద మౌంట్ అయి ఉంటుందంటే ఇది ఖచ్చితంగా మదర్ బోర్డ్ మీద మౌంట్ చేస్తాడు నాన్న. ఇంకా ఆల్రెడీ ముందరే చెప్పా, ప్రతి డివైస్ దేంతో లింక్ అవ్వాలి అంటే మదర్ బోర్డ్తో. ఓకేనా. సిపియు తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎస్ఎంపిఎస్, స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై ఇది ఏం చేస్తుంది అంటే ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చి మన డివైస్కి ఎంత అవసరమో అంతే పంపిస్తుంది. ఈ ఎస్ఎంపిఎస్ ఏం చేస్తుందంటే ప్రతిదీ ఇప్పుడు మదర్ బోర్డ్ నుంచే కదా సప్లై కూడా వెళ్ళాలి. మరి మానిటర్కి వచ్చినంత పవర్ సప్లై మౌస్కి వచ్చింది అంటే ఇబ్బంది పడతాం మనం. సో స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అనే ఈ బాక్స్ ఉండడం వల్లనే మనకి ఏ డివైస్కి ఎంత సప్లై కావాలో అంతే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చే బాధ్యత కూడా ఎస్ఎంపిఎస్ఏ తీసుకుంది. ఇక నెక్స్ట్ సిమాస్ అనే ఒక చిప్ ఉంటుంది నాన్న. సిమాస్ అబ్రివేషన్ అడుగున్నాడమ్మా ఇప్పటి వరకు. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్.
కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అని అర్థాన్ని ఇస్తుంది. కొంచెం జాగ్రత్త నాన్న. మన సిస్టంలో డే టు టైము కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి కారణం ఎవరు అంటే సీమోక్స్ బ్యాటరీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ది బస్ కేబుల్స్ నాన్న. బస్ కేబుల్స్ అంటే మామూలుగా ఫోన్ని బయట కనెక్ట్ చేసామనుకోండి కంప్యూటర్కి, దాన్ని డేటా కేబుల్ అంటాం. అదే ఆ సిస్టమ్ యూనిట్ లోపల ఉన్న డివైజెస్ అన్నీ కనెక్ట్ అవ్వడానికి వాడే కేబుల్స్ని బస్ కేబుల్స్ అంటారు. బస్ కేబుల్స్లో 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి సాటా కేబుల్. ఈ అబ్రివేషన్ అడుగుతాడు నాన్న. సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. సీరియల్ అడ్వాన్స్ టెక్నాలజీ అటాచ్మెంట్. అలాగే ఐడిఈ కేబుల్, ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్. ఇవి మనకు ఉన్నటువంటి కేబుల్స్ నాన్న. బస్ కేబుల్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే సాటా ఒకటి, ఐడిఈ ఒకటి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిస్టమ్ యూనిట్లో మెయిన్గా ఇంకొకటి ఉంది, అదే హార్డ్ డిస్క్ డ్రైవ్. హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇది ఏ జాతికి చెందింది అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ మ్యాగ్నెటిక్ డిస్క్కి చెందింది. ఇక హార్డ్ డిస్క్ డ్రైవ్లో జనరల్గా మనం గమనిస్తేనన్నా ఏ డ్రైవ్ బి డ్రైవ్ కనపడదు. మనకు సిస్టమ్ కనపడేది అంటే మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే మనకు వచ్చేది సి డ్రైవ్, ఈ డ్రైవ్, ఇలా డ్రైవ్స్ కనపడతాయి కానీ ఏ బిల్ కనపడవు. ఎందుకు కనపడవు అంటే ఈ రెండింటిని మనం ఫ్లాపీ డిస్క్ డ్రైవ్కి రిజర్వ్ చేసి పెట్టాం. ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్ డ్రైవ్కి రిజర్వ్ చేసి పెట్టాం. ఇది మనకు తెలియాలి. ఇక హార్డ్ డిస్క్లోనే కొత్తగా ఎస్ఎస్డి టైప్ అని వస్తుందమ్మా. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అబ్రివేషన్. ఇది కూడా హార్డ్ డిస్కే, కాకపోతే మన మెమరీ కార్డులు వాటి బాగా ఫాస్ట్గా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో డాటర్ బోర్డ్ అనే పదం కూడా మనకు తెలియాలి. డాటర్ బోర్డ్. అసలు డాటర్ బోర్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మదర్ బోర్డ్ అనేది మెయిన్ సర్క్యూట్ బోర్డ్. ఆ మెయిన్ సర్క్యూట్ బోర్డు మీద కూర్చోబెట్టే చిన్న చిన్న సబ్ సర్క్యూట్ బోర్డ్స్నే డాటర్ బోర్డ్స్ అంటారు. డాటర్ బోర్డుకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే ర్యామ్ కూడా ఒక సర్క్యూట్ బోర్డే. మెయిన్ సర్క్యూట్ బోర్డు మీద దీన్ని పేస్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డాటర్ బోర్డ్ అనే పేరుతో పిలవాల్సి వస్తుంది. ఇది సిస్టమ్కి సంబంధించిన హార్డ్వేర్ నాన్న. హార్డ్వేర్లో మనకు ఎన్ని రకాల డివైజెస్ ఉంటాయంటే, ఒకటి ఇన్పుట్ డివైస్ ఉంటాయి, అవుట్పుట్ డివైస్ ఉంటాయి, స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, అలాగే ప్రాసెసింగ్ డివైజెస్ ఉంటాయి. ప్రాసెసింగ్ డివైజెస్ కిందకి ఏమొస్తాయి? ర్యామ్ అనేది ప్రాసెసింగ్ డివైజు, అలాగే ఎస్ఎంపిఎస్ ఉంది, ఇది కూడా ప్రాసెసింగ్ డివైజే. అదే బస్ కేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాసెసింగ్ డివైస్. అలాగే మన సిపియు ఉంది, ఇది కూడా ప్రాసెసింగ్ డివైస్. స్టోరేజ్ డివైస్ కిందకి ఏమొస్తాయి? ఫ్లాపీ డిస్క్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్ డ్రైవ్లు. ఇవి అవుట్పుట్ల కిందకి ఏమొస్తాయి? మానిటరు, ప్రింటరు, ఇవి అవుట్పుట్లు. ఇన్పుట్ కిందకి ఏమొస్తాయి? అన్ని రకాల స్కానర్లు, అలాగే కీబోర్డు, అలాగే మౌస్. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తాయి. ఇవి కంప్యూటర్ హార్డ్వేర్ నాన్న. నెక్స్ట్ పార్ట్లో మనం కంప్యూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ.